కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం ఏమంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ఒకటే జెన్జీ ట్రెండ్. ఈ జెన్జీ ట్రెండ్ అనేది మారుమూల స్థాయిలో మొన్నటి జరిగినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరికి జెన్జీ విద్యార్థులైతే యువత అయితే ఎవరైతే ఉన్నారో వారు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టడం, దాంతో కేంద్ర ప్రభుత్వమే తలలోకి కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయడం అనేది ఈ మధ్యకాలంలో మనకందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కానీ విద్యార్థులకు కానీ నయవంచన చేస్తూ తన పూటకపు పాలనతో ఈ రాష్ట్ర విద్యార్థుల జీవితాలతో ఆటాడుకుంటున్నారు. అటువంటి విధానంతో ఏదైతే 2025 డిఎస్సిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయో ఆ అక్రమాలన్నింటినీ బయటపెట్టి దానికి విద్యాశాఖ మంత్రిగా అతను పనికిరాడు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు కానీ యువతకు కానీ ఈ రాష్ట్రంలో పెద్దపీట వేయడం జరిగింది. అందులో భాగంగానే విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, అలాగే నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనకు కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురావడం జరిగింది. కానీ నయవంచనకు గురి చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులను యువతను పెద్ద ఎత్తున మోసం చేస్తూ కాలం గడుపుతా ఉంది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన కదిరి సమన్వయకర్త బిఎస్ మక్బూలన్న గారి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 6వ తేదీ నుంచే ఏదైతే రిలే దీక్షలు చేపట్టడం జరుగుతుందో పార్టీ, ఆ రిలే దీక్షలకు విద్యార్థులు యువత ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది విద్యార్థి నాయకులు, యువజన నాయకులు మీరిచ్చే సలహా సూచనల మీద మా కదిరి ప్రాంతంలో బిఎస్ మక్బూలన్న గారి సారథ్యంలో ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రిలే దీక్షలు కానివ్వండి, 10వ తేదీన జరిగే ర్యాలీ కానివ్వండి, మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది మీ సలహాలు సూచనలతో పార్టీ మొత్తం మీ వెనుక ఉండి నడిపిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా యువజన విభాగానికి విద్యార్థులను ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ విద్యార్థి నాయకుడు రాజేంద్ర యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి సమన్వయకర్త బిఎస్ మక్బూలన్న గారికి, అదేవిధంగా విద్యార్థి యువజన కదిరి నియోజకవర్గ విభాగాల నాయకులకి, కౌన్సిలర్లకి, సర్పంచులకి, అదేవిధంగా ఎంపీడీసీ జెడ్పీడీసీలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యంగా గత వారం రోజులుగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు దశల వారీగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు డిఎస్సిని 2025లో 16,500 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దాదాపుగా 3,50,000 మంది అభ్యర్థులు అప్లై చేసుకోవడం జరిగింది. అటువంటి డిఎస్సిలో అవకతవకలు జరిగాయని సోషల్ మీడియా ద్వారా, ఫోన్ లింకుల ద్వారా మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏ విధంగా జరిగాయి క్లారిటీగా మన నాయకులు చెప్తా ఉన్నారు, ఆధారాలతో చూపిస్తా ఉన్నారు. ఫోన్ లింకులు కూడా విడుదలయ్యాయి. అదేవిధంగా మామూలుగా మనం డిఎస్సి జరిపితే నోటిఫికేషన్ ఇస్తే ఏ విధంగా నడుపుతారంటే రోస్టర్ విధానాన్ని ప్రవేశపెడతారు. అదేవిధంగా వెయిటేజీ వదులుతారు. కలెక్టరేట్ ఆఫీసులో పాస్ అయినటువంటి కూడా అక్రమంగా దందాలతో డబ్బుల్ని వసూలు చేసుకొని మళ్ళీ ఆ పోస్ట్ని పేకాడు ఆడే వాళ్ళకి, తొమ్మిడిపిల్లి ఆడే వాళ్ళకి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా పోస్టులు కట్టబెట్టారు డబ్బులు వసూలు చేసి. మళ్ళీ అదే ఏమైనా కంటిన్యూ చేస్తారంటే లేదు,
ఆ జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 6ని మళ్ళీ రద్దు చేశారు. జీవో నెంబర్ 23, 24, 25 మళ్ళీ పాత పద్ధతికే. అంటే గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ విధంగా అయితే నోటిఫికేషన్ వదిలి ఉద్యోగాలకు మా అందరికీ వస్తాయి, నిరుద్యోగులకు కానీ అప్లై చేసుకున్న వాళ్ళందరూ కానీ ఆ పద్ధతికి మళ్ళీ ఆ జీవోని తీసుకొచ్చి అదే పద్ధతిలోనే చేయడం జరిగింది. అంటే ఇది అక్రమాలు కావాలి వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా అడుగుతా ఉన్నాం. ఇంకో విషయం, నిన్ననే మన అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే సవాల్ విసురుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సవాలు, నువ్వు డిఎస్సీ అనేది పథకం రాదు ఎమ్మెల్యే గారు, మీకు డీజే అని అడుగుతా ఉన్నావు. డిఎస్సీ అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఆ పదం కలిగే రాగానే నువ్వు సవాల్ ఇస్తుంటా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారికి. మేము కూడా సవాల్ ఇచ్చేది మేము ఇస్తుంటా ఉన్నాం. ఫస్ట్ డిఎస్సీ అనే పదం సరిగ్గా పలికేది ఉంచుకో, డీజే కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులకి దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్ పెండింగ్ లో. అంటే రాజశేఖర రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులకి పై చదువులు చదవడానికి ఫీజు రియంబర్స్మెంట్ అనేది పథకాన్ని తీసుకొచ్చి ఎంతో మంది ఇంజనీర్లుగా తయారయ్యారు, డాక్టర్లుగా తయారయ్యారు. అదే పన్నాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో విద్యార్థులందరికీ అన్ని ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ప్రతి సంవత్సరం కోటా విధంగా పలానా డేట్లో పలానా డేట్కి మేము వసతి దీవెన విడుదల చేస్తామని చెప్పి ఆయన విడుదల చేయడం జరిగింది. ఎక్కడ కూడా పెండింగ్ కూడా పెట్టడం లేదు. లాస్ట్ లో ఎలక్షన్స్ ఉన్నాయన, అప్పుడు ఒక 5 నెలలు ఉంటే ఆయన విడుదల చేస్తా ఉంటే ఈయనే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కోట్లే వేసి చిన్న 500 కోట్లు, ఇంతవరకు 10,000 కోట్ల రూపాయలు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, డిగ్రీ, డైట్, అదేవిధంగా బీఈడీ చదివినటువంటి విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజ్ యాజమాన్యాలు ఇబ్బందులు పెడతా ఉన్నాయి. వాళ్ళు కాంపిటీషన్స్ కి ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలన్నా లేదంటే పై చదువులకు వెళ్ళి చదువుకోవాలన్నా వాళ్ళ యాజమాన్యం విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉంది. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా యువజన పదయాత్ర కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు యువజన పాదయాత్ర చేస్తూ ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి నాలోకే ప్రతి ఊరికి మన కదిరి కూడా వచ్చి చెప్పాడు, పీవీఆర్ లో కూర్చొని లేదంటే ఇక్కడ సభ పెట్టి సభలో చెప్పాడు, మేము ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అప్పచెప్తాము, ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు నిరుద్యోగ భృతి ఎవరికి కూడా ఇవ్వలేదు. దాదాపుగా ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది డిగ్రీలు పూర్తి చేసుకుని, ఎంబీఏలు పూర్తి చేసుకుని, బీటెక్లు పూర్తి చేసుకుని, ఎంటెక్లు పూర్తి చేసుకుని బెంగళూరు కానీ చెన్నై కానీ కాల్ సెంటర్లో పనిచేయడానికి వెళ్ళే పరిస్థితి ఈరోజు ఈ యొక్క నిరుద్యోగ పరిస్థితి దాపురించింది మన రాష్ట్రంలో. నారా లోకేష్ గారు, మీరు ఇప్పటికైనా ఈ యొక్క నిరుద్యోగ భృతి మీరు 2 సంవత్సరాలు కడుతున్నా ఇంతవరకు ఇవ్వలేదు. దాదాపుగా ఒక్కొక్క నిరుద్యోగికి లక్ష రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఈ రాష్ట్రంలో మీరు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా విద్యార్థుల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. దీన్ని వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా తీవ్రంగా వ్యతిరేకిస్తాము. అందులో భాగంగానే మా వైఎస్ఆర్ విద్యార్థి విభాగంలో రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు కావచ్చు, అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 4, 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ మనము పర్మిషన్ ఇంకా ఇవ్వలేదు. మా నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో